ఇవాళ ఒక్కొక్కరు తల పండి తల ఊసిపోయిన నాయకులందరూ కలిసి మళ్ళీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. జర్నలిస్టుల సమస్యలు ఉంటే మేము మాట్లాడతాం. వాళ్ళ దృష్టిలో ఇంకా జర్నలిస్టు సమస్యలు లేవు. ఉన్నాయా లేవో మనం చెప్పాలి. జర్నలిస్టుల సమస్యలు ఉన్నాయా అసలు? వాళ్ళు అనేది లేదండి. మేము అంటున్నాం ప్రతిసారి అదే అంటారు, జర్నలిస్టుల సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ జర్నలిస్ట్ అంటే ఎవడు నిర్ధారించేదంటే సమస్య. ఒకడంటాడు జర్నలిస్టులకు ఏంది అక్రిడేషన్ ఇవ్వకంటే అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ అంటే ఈ అర్హత నిర్ధారించేటోడు ఎవడు? అసలు అర్హుడు మాత్రమే జర్నలిస్టు, మిగతా వాళ్ళు జర్నలిస్టు కాదు ఉంటారు. జర్నలిస్టు అనేటోడు ఎవరంటే జర్నలిస్టు ఆ పత్రిక యాజమాన్యం ఇచ్చే ఒక ఐడెంటిటీ కార్డే జర్నలిస్టు ప్రాథమికంగా ఉంది అర్హత. కానీ ఇప్పుడు కొత్త దుకాణం వీళ్ళు పెట్టేది ఏంటంటే అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్. అక్రిడేషన్ ఎట్లుంటుంది అనేది ప్రభుత్వం 239 జీవో తెచ్చింది. అప్పుడు బాగా కొట్లాండి. ఈ 239 జీవోలో ఏం చేస్తాడు? అక్రిడేషన్ రావాలంటే పత్రికకి ఎంపానల్మెంట్ ఉండాలి. పత్రికకి ఎంపానల్మెంట్ ఉండాలంటే పత్రిక అక్రిడేషన్ ఎంపానల్మెంట్ ఉన్నోనికి అక్రిడేషన్ ఇస్తాడు. ఎంపానల్మెంట్ వేరు, అది జర్నలిస్ట్ సమస్య కాదు, అది పబ్లిషర్ల సమస్య. ఏంది ఎంపానల్మెంట్ అనేది? నేను అడ్వర్టైజ్మెంట్ కావాలి, నా పత్రిక నడవాలంటే ప్రభుత్వ సహాయం అనేది అవసరం. ప్రభుత్వం కొన్ని ప్రకటనలు ఇస్తే పత్రిక బతకడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే దానికోసం ఎంపానల్మెంట్. అది ఈ ఎంపానల్మెంట్ ఏమంటారు, మోకాలికి బోడుగుడ్డుకు లింక్ పెట్టి గత ప్రభుత్వ కాలంలో ఈ సంఘాలే మళ్ళీ మాట్లాడే ఇప్పుడు సోకాల్ సంఘాలే అన్ని 239 జీవో తీసుకొచ్చి 239 జీవోకి పెడితే మొత్తం బండారం అంతా బయటపడుతుంది. వీళ్ళందరూ మళ్ళీ లోపల మీ సంతకాలు పెట్టి 239 జీవోకి మేము ఓకే అని బయట వచ్చి మనం వచ్చి గొడవ చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాలేదు. మన గొంతులు కోసిర్రా బాబు 239 జీవో వల్ల. ఇప్పటికి కూడా 7 ఏళ్ళ కింద ఇప్పటికి ఫేస్బుక్ విక్రిస్తారు మనకి. 7 ఏళ్ళ కింద మనం చేసిన ఉద్యమము ఏంది 239 జీవో రద్దు చేయాలి. ఇప్పటికి అదే వచ్చింది. ఇప్పటి వరకు కూడా మళ్ళీ కొత్త పత్రికలు ఎంపానల్మెంట్ చేయాలి. ఇది మనం అందరం మాట్లాడగానే ముందు అసలు ఎవరెవరు ఏ పత్రికలు ఒకసారి తెలుసుకుంటే మనం ఎట్లా మాట్లాడో వస్తాయి. ఇందులో చిన్న పత్రికలు పనిచేసే ఆయన కానీ పెద్ద పత్రికలు పనిచేసే వాళ్ళు కొందరు, ఏ పత్రిక లేకుండా మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకునే ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇది ఏమైపోయిందంటే మనది సమాజంలో ఎన్నైతే విభాగాలు ఉన్నాయో ఇప్పుడు జర్నలిజంలో కూడా అదే ఉంది. ఇప్పుడు మనకు కనిపించే పెద్ద పెద్ద సంఘాలు ఏం చెప్తారంటే మేము మాత్రమే ఎంపానల్మెంట్ ఉండి అక్రిడేషన్ల గురించి మాట్లాడతారు వాళ్ళు. ఇవాళ ఆ లెక్క చూస్తే అన్ని పత్రికలు దొంగ సర్క్యులేషన్, ఇవ్వని సర్క్యులేషన్ 25,000 కంటే తక్కువ సర్క్యులేషన్ ఉంటే అది చిన్న పత్రిక, 25,000 కంటే పెద్ద 50,000 కంటే తక్కువ ఉంటే మధ్యతరా పత్రిక, 50,000 దాటితే అది పెద్ద తరా పత్రిక. మీరు చెప్పండి మీ జిల్లాలో ఎన్ని పత్రికలు ఎన్ని వేల సర్క్యులేషన్ ఉంది? అంటే ఉన్నమ్మ చేసే సంసారం లేనమ్మ చేసే వ్యభిచారం లెవెల్. ఇప్పుడు మనం మాట్లాడాలంటే ఇక్కడ ఉండే సమస్యలు మీరు గుర్తుపెట్టుకోండి. జర్నలిస్ట్ యూనియన్ అనగానే తీసుకొచ్చి మేము ఏది చేసినా సరే ప్రపంచం వచ్చి మనం అది కాదు. సామాజికంగా మనం ఒక సెక్టార్ వైపుగా మనం సెక్టార్లో మనం చట్టబద్ధంగా చేసే దాంట్లో ఇండియా దగ్గర కూడా ఇక్కడ మనం వ్యక్తిగత సమస్యల గురించి మాట్లాడడానికి ఎవరు కూడా చేయరు వ్యక్తిగతంగా మీకు సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సమస్య నువ్వు జర్నలిస్ట్గా అనేటానికి ఇప్పుడు ఏం జరుగుతుందంటే దున్నపోతు బర్రెకి పాలు విన్నట్టు మన జర్నలిజం వ్యవస్థ. మనం ఒక వ్యవస్థలో పనిచేస్తాం, ఒక పత్రికలో పనిచేస్తాం, ఆ పత్రిక కోసం మనం వార్త రాస్తాం. ఫస్ట్ ఏదైనా దానికి లాభం వస్తే పత్రికకు లాభం వస్తుంది, మన ఇండివిజువల్ కంటే ముందుగా. అదే రూపేత్వంలో మునిగి మాత్రం మొదలు మునిగేటోడు ఏమైతే మనమైతే పత్రికోడు కనీసం వచ్చి మీకు సపోర్ట్ చేసేటట్టు ఉండడు. అప్పుడు ఎవరి పాత్ర ఇన్వాల్వ్ ఉంటుంది? యూనియన్ కూడా ఇన్వాల్వ్ కాదు. ఫస్ట్ ఆఫ్ అయితే నా దగ్గర పనిచేసే ఉద్యోగి యొక్క రక్షణ చేసుకొని బాధ్యత నాది కదా. ఇంతవరకు ఏ యూనియన్ కూడా ఇంతవరకు ఒక యాజమాన్యం కూడా పోయి గొడవ చేసిన ఒక్క యూనియన్. వాళ్ళు ఎన్నో ఛానల్ మూతబట్టి ఇవాళ చాలా ఛానళ్ళలో పత్రికలలో మినిమం రేట్ ఏమంటారు లైన్ అకౌంట్లు మర్చిపోయినారు కదా జనరల్ పత్రికలను. నేను చిన్న స్థాయిలో మేము కాంట్రిబ్యూటర్ పనిచేసినప్పుడు మాకు లైన్ అకౌంట్ వచ్చింది. నెలకు 2,000, 3,000, 4,000 లైన్ అకౌంట్ వచ్చాయి. ఒక ఫోటో ప్రింట్ అయితే 15 రూపాయలు మాకు ఇచ్చేది. ఇప్పుడు ఉల్టా మనం ఇవ్వాలి కదా యాజమాన్యాలకి. రివర్స్ అయిపోయింది, రివర్స్ జరిగింది. ఇవాళ మనం పైసలు ఇవ్వాలి అఫీషియల్గా. నేను ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్లలో చూస్తున్నాను, మేము అక్రిడేషన్ ఇస్తాం, లేకపోతే ఐడెంటిటీ కార్డు ఇస్తాం, 1,000 రూపాయలు ఇవ్వండి అనే స్థాయిలో ఇవాళ మాది ఆర్ఎన్ఐ పత్రిక అని. అది పెద్ద ఆర్ఎన్ఐ పత్రిక లేదు. పత్రిక రావాలంటే ఆర్ఎన్ఐ ఉండాలి. పెళ్లి చేసుకోవడానికి నేను మొగాడంటే నేను పెళ్లి చేసుకున్నాను హెడ్డింగ్ వేసుకున్నట్టుంది. నేను కూడా పెళ్లి చేసుకున్నాను పత్రిక. కాబట్టి ముందు మన దగ్గర ఎవరు ఉన్నారు, మనం ఎవరి కోసం పనిచేయాలి. ఇప్పుడు ఇదేంటంటే మన
అందరికీ పని చేసుకున్నట్టు ఒక చిన్న కుటుంబం. ఈ కుటుంబంలో నేనేమంటున్నాను, ముందు ఏ జర్నలిస్ట్ అయినా, నేను నిర్మోహమాటంగానే మాట్లాడుతున్నా, ఏ జర్నలిస్ట్ అయినా చట్టబద్ధంగా మాత్రమే జర్నలిజం. మనకు రాజ్యాంగం, ఆ రాజ్యాంగ చట్టబద్ధంగా మాత్రమే జర్నలిజం చేయాలి. ఈ సందర్భంగా ఏదైనా అబ్జర్వర్స్ వస్తే మనం అందరూ మాట్లాడాలి, ఒకరికొకరు సపోర్ట్. కానీ నేను ఇండివిజువల్ అని ఒక దాంట్లో తిరిగిన మీరు అందరూ రావాలంటే మాత్రం ఎవరు నేను కాదు కదా, ఎవరు వచ్చి నేను దగ్గర పని నా దగ్గర కాదు. నేను అదే మీరు చట్టబద్ధంగా పనిచేసి చట్ట పరిధిలో పనిచేసి ఇక్కడ కాదు మన అవసరం అంటే నేను నువ్వు కాదు. యాజ్ ఏ జర్నలిస్ట్గా మనకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు జడ్జ్ చైర్మన్షిప్లో ఉండే దాంట్లో ఉంటుంది, మనం అక్కడ ఇది మాత్రం పరిగణన తీసుకోండి. ఇవాళ మీరు యూనియన్ పెట్టి రన్నా, మీరు రేపు నుంచి రండి అన్ని దుకాణాలు బంద్ చేసుకొని మా ఆవిడ నేను వీళ్ళకి వార్త రాసిన లేదా కానీ బెదిరించిన నాకు వాడు తీసుకొని లోపల నొక్కింది నాకు చేయండి అంటే మాత్రం ఇలా నేను కాదు కదా ఇవ్వచ్చు. ఇవాళ యూనియన్ అనేది మన కోసం మనం ఇది అది స్పష్టంగా ఉండండి. ఈ యూనియన్ అనేది ఎవరి కోసమో ఎవరో క్రెడిబిలిటీ పెంచుకోవడం పెట్టుకున్నటువంటి యూనియన్ కాదు. మనం అందరము మన యొక్క హక్కుల పరిరక్షణ కోసం మనకై మనం ఒకరుంటే మనం ఒక వ్యవస్థ ఒకరుండే కంటే ఒక వ్యవస్థీకృతం అయితే ఒక వ్యవస్థ వల్ల మనకు లాభం జరుగుతుంది. కాబట్టి మనం ఒకరి కోసం, నేను మీకు రక్ష, మీరు నాకు రక్ష, మనం అందరం సొసైటీకి రక్ష. ఈ కాన్సెప్ట్లు మాత్రమే యూనియన్ నడవాలి. ఇండివిజువల్గా ఇప్పుడు ఏమవుతుందంటే నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు. ఇవాళ మనం అందరము అవును, ఎందుకంటే నేను ఎవడు జర్నలిస్ట్ అనేది ఎవడు చెప్పేది నా ఇష్టం. ఒక వార్తను ఎదుటి చెప్పడం మాత్రమే జర్నలిజం యొక్క ప్రాథమిక బాధ్యత. ఒకప్పుడు ఊర్లో రోడ్ల మీద అది పెట్టి నల్ల బ్లాక్ బోర్డ్ పెట్టి బ్లాక్ మీద వార్త రాసేది మనం. అప్పుడు మనం ఇవ్వడంలే అబ్బా ఎంత గ్రేట్ అని మనం చదువుకున్నప్పుడు పోయి చదువుకున్నాం వార్తలకి. ఇవాళ నీ ముళ్ళు ఏమైంది? ఇవాళ ఒక వార్త ఇక్కడ జరిగినట్టు ప్రపంచానికి అందిస్తున్నాడు. ఆయన యూట్యూబ్ పెడతాడా ఇంకేట్యూబ్ పెడతాడా తర్వాత విషయం. నువ్వేమైనా అనడానికి ఓ ఆర్ యూ? ఈయన పేపర్ వేయడు, నీ పేపర్ వేస్తుండా, ప్రింట్ వేస్తుండా, మొబైల్లో పెడుతుండా, యూట్యూబ్లో పెడుతుండా, నీకేందయ్యా? నువ్వెవరు? ఇవాళ నేను ఒక సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నా. నేను ఒక జర్నలిస్ట్గా మన బాధ్యత కదే, అది మనం చేస్తున్నాము. ఇవాళ ఎంపానల్మెంట్ సంగతి పక్క పెట్టండి. జిల్లా గ్రూపులు, జిల్లా డిపిఆర్ఓ ఇచ్చే గ్రూపులలో కూడా ఒక వార్తను ఎదుర్కొని తెలుసుకోవాలంటే కూడా అక్రిడేషన్ ఉండాలట. ఇదేందో ఇంత నాకు అర్థమైతే లేదు. ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడం ఒక జర్నలిస్ట్ బాధ్యత. ఇవాళ మీరైనా చేస్తున్నారో లేదో కానీ ఇవాళ యూట్యూబ్ పేరు మీద, ఇవాళ సోషల్ మీడియా పేరు మీద మనం చేస్తున్నాం. చేయొద్దని హ్యాపీ మీకు ఎక్కడిది? ఇది ఎవరనాలే? మన వాళ్ళు పోతురు, మన సంఘాల వాళ్ళు పోతురు, నువ్వు అట్లా అక్రిడేషన్ ఉంటేనే అందులో యాడ్ చేయండి అని ఉన్నదా? ఎవరికైనా సోయిందా? ఎవరైనా అడిగేటోడు ఉన్నాడా? అరే ఏమవుతుందా భయ్, ప్రభుత్వం ఒక స్కీమ్ గురించి మాట్లాడుతుంది, ఇది నేను సామాన్య ప్రజలకు నేను అందుబాటులో ఇస్తున్నా, మీకు వచ్చిన నొప్పి ఏంది? ఇవాళ ఒక ఉదాహరణకు ఒక పెద్ద పత్రిక ఉంది, ఇవాళ ఒక వార్తకి ఎంత స్పేస్ కేటాయిస్తున్నాడు భయ్ ఆయన? మీరు ఆలోచించండి, ఎంత స్పేస్ కేటాయిస్తున్నాడు. ఇవాళ జిల్లా పేజీలు కూడా ఆల్మోస్ట్ ఆల్ బంద్ అయినాయి కదా. ఇవాళ ఒక పేజీ రెండో పేజీ కలిపేసి మొత్తం రాష్ట్ర ఆ జిల్లాకి ఇస్తున్నాడు. 2 పేజీలు పెడితే నువ్వు 30 మంది జర్నలిస్టులు నీకు ఉండ్రి, మరి ఎన్ని వార్తలు ఇస్తావు పోయి నువ్వు? 2-3 అయిన వార్తకు నేను ఇవాళ ఆ 2-3 ఒక హత్య జరిగిందని చెప్పడానికి 2 లైన్లు అయిపోయాయి. ఇవాళ అదే ఒక సోషల్ మీడియా జర్నలిస్టో లేకపోతే ఒక యూట్యూబ్ జర్నలిస్టో వాడి కింది నుంచి వారి ఏమంటారు ఆ గొప్పని గోత్రాలు గోచడానికి కిందికి మీ దక్కిస్తుంది. అది కదా జర్నలిజం. ఇవాళ మీడియా పోలీసింగ్ చేసే అధికారము మిగతా సంఘాలకు కానీ జర్నలిస్ట్ సంఘాలకు కానీ లేకపోతే ఇది ఎందుకు ఉంటుంది అంటున్నాను నేను. ఇవాళ జర్నలిస్ట్ అనేటోళ్ళు మీరు కాదు నిర్ధారించారు. ఒక పేపర్ అయినా కాదు నువ్వు జర్నలిస్టా కాదా అని చెప్పాను, లేకపోతే అక్రిడేషన్ ఉన్నాయన కాదు నువ్వు జర్నలిస్టువా కాదా అని చెప్పడానికి. ఇవాళ మన ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము, డిమాండ్ కూడా చేయాలి. మనం ఇవాళ ప్రజలకు చేరాల్సిన సమాచారం చేరడంలో ఇవాళ అక్షర యోధులు, కలం యోధులు, మీడియా యోధులు పనిచేస్తున్నారు. కేవలం ఒకరో ఇద్దరో రాజకీయాల అనుబంధంతో ఉండే రాజకీయ సంఘాలు మీరు మాట్లాడితే, జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడితే కుదరదు. ఇవాళ మేము ప్రజల పక్షాన పనిచేస్తాం, అవసరం అంటే ప్రభుత్వ పక్షాన పనిచేస్తాం. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకుంటాం. ఇవాళ ఎంతమంది పెద్ద జర్నలిస్టులు ఎన్ని వార్తలు రాస్తారు భయ్ మీరు రోజు? ప్రజల వార్తలు ఎంతమంది? పొద్దున్న లేసే రాత్రి వరకు రాజకీయ వార్తలు తప్ప ఏమన్నా ఉంటున్నాయా? ఇవాళ జూబ్లీ హిల్స్లో ఎన్నిక జరిగితే ఈ గంగాధర, జగిత్యాల జిల్లాల గంగాధర గ్రామంలో జూబ్లీ హిల్స్ ఏమన్నా వార్త తిప్పబడుతుంది. ఎవరికి అవసరం? ఇవాళ ఇక్కడ గ్రానైట్ ఇండస్ట్రీ వల్ల జరుగుతున్న సమస్యలను వెలికి తీసే ఏ ఛానల్ ఉంది, ఏ మీడియా ఉంది, పెద్ద పత్రిక మనం కదా చేసి.
కాబట్టి నేనేమంటున్నానంటే మనం ప్రజా జర్నలిజం చేద్దాం. ఇందులో మన దురదృష్టమో మన అదృష్టం, దురదృష్టం మన బతుకుదేరు కూడా జర్నలిజమే అయింది. కాబట్టి కొంచెం విచక్షణతో కూడినటువంటి జర్నలిజం, ప్రజా జర్నలిజం చేద్దాం.